నమస్తే. తెలుగు రాజకీయాలలో ప్రముఖులు వారి వ్యవహార శైలి, వారి ఆలోచన తీరు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే విధానము, ప్రత్యామ్నాయాలను వెతికే పద్ధతి, ఇట్లా కొన్ని అంశాల గురించి ప్రముఖుల గురించి మాట్లాడినాం. వారి మానసిక స్థితి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వరుసలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, ఆయన గురించి తెలంగాణ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ మొత్తం ఆయన ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఎటువైపుగా ఆలోచన ఉండే అవకాశం ఉన్నది, ఈ విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర ప్రముఖ సైకాలజిస్టు, సామాజిక సమస్యలపై స్పందిస్తున్నవారు వీరేంద్ర గారు మన దగ్గర ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. సార్ సార్ వరుసగా చాలామంది గురించి మాట్లాడినామని ఇప్పటి వరకు. హరీష్ రావు గారు ఎట్లా ఉండవచ్చు, వారి ఆలోచన తీరు ఎట్లా ఉండవచ్చు భవిష్యత్తులో, ఏమిటి ఆయన? అంటే హరీష్ రావు గురించి మాట్లాడేటప్పుడు మనము రోల్స్ని కొంచెం డివైడ్ చేసి మాట్లాడితే థింగ్స్ బికమ్ మోర్ క్లియర్ అనిపిస్తుంది. అంటే ఎట్లా? ఒకటేమో పొలిటీషియన్గా, రెండోదేమో అల్లుడిగా, మూడోదేమో అడ్మినిస్ట్రేటర్గా, కదా మినిస్టర్. మంచి విభజన బాగుంది. సో మనం ఈ మాట్లాడే తీరంతా కూడా మనం ఒక ఫ్రేమ్లో ఉండి మాట్లాడుతున్నాం. మనం ఎవ్రీ ఇంటర్వ్యూ ముందు కూడా మనం ఒక క్లెయిమర్ పెడతాం, ఏంటంటే దీన్ని ఇట్లే చూడాలి అనే ఉద్దేశంతో. సో బిగ్ ఫైవ్ థియరీ ఒకటి అండ్ సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ఒకటి, ఈ రెండింటిని మేళవించి కొంచెం స్వేచ్ఛ తీసుకొని మాట్లాడదాం. హరీష్ రావు గారిని మనము ముందుగా ఒక అల్లుని పర్స్పెక్టివ్లో చూస్తే, కేసీఆర్కు నమ్మిన బంటు మేనల్లుడు. భారతదేశంలో, అందులో తెలుగు రాష్ట్రాల్లో మేనమామ అల్లుడు అని అంటే దే ఆర్ నాట్ డిఫరెంట్ అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. తర్వాత మన కుటుంబాల్లో మామ అల్లుడు ఒక కాంబినేషన్ అయితే, ఇంకో కాంబినేషన్ బావమరుదులు, మేన బావమరుదు. సో ఒక సామెత కూడా ఉంది కదా, అంటారు బావమరుదు ఒకవైపు, ప్రపంచం అంతా ఒకవైపు అని. సో ఇవి ప్రధానంగా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్టివిటీతో ఉన్నది. సో మన హరీష్ రావు గారు కేసీఆర్ దగ్గర చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం ఒకటి కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాడు. కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫాదర్ ఫిగరు ఎవరు హరీష్ రావుకు అని అంటే డెఫినెట్గా కేసీఆరే నిలబడతారు మనకు. సో అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న హరీష్ రావు పెరుగుతున్న క్రమంలోనే ఆయన దగ్గరగా ఉండి ఆయన ఒక స్ట్రాంగ్ ఫాదర్ ఫిగరు, స్ట్రాంగ్ అథారిటేటివ్ ఫిగరే కాకుండా ఒక ఐడియలిస్టిక్ పర్సనాలిటీ కూడా హరీష్ రావు చూసిండేమని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు చేసే పనులు కానీ, మొబిలైజేషన్ విషయంలో కానివ్వండి, ప్రభావవంతంగా మాట్లాడడం విషయంలో కానివ్వండి, మనము హరీష్ రావు విషయం లోపల కేసీఆర్ నుంచే ఇవన్నీ పుణికిపుచ్చుకునేమో అని మనకు అనిపిస్తుంది. సో ఈ మామ అల్లుల బంధం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, పార్టీ ఉద్యమం మొదలై నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, ఎలాంటి క్రైసిస్లు అయినా సరే కేసీఆర్ గారు ముందు హరీష్ రావుకినే ముందు పెడతారు. కానీ ఏ క్రైసిస్ అయినా సరే చాలా సమర్థవంతంగా, చాలా ఎఫెక్టివ్గా దాన్ని ఆర్గనైజ్ చేస్తాడు. అది లీడర్లు ఎవరైనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటకు పోయేటప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడంలో కానివ్వండి, లేదు మనం ఉద్యమానికంటే ముందు కూడా ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఎక్కువ మంది లీడర్లు బయటకు పోతారేమో అనుకున్నప్పుడు వాళ్ళందరినీ ఒక కలిసికట్టుగా నిలబెట్టడంలో కానివ్వండి, ఎవ్రీ టైమ్ హరీష్ రావు హ్యాస్ వెరీ సీరియస్ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్. సో ఇది దేనివల్ల వచ్చింది? ఇది ఒకటి ఒక లీనేజ్ వల్ల రావచ్చు, డిఎన్ఏలోంచి. రెండోది అబ్సల్యూట్గా వాళ్ళ మామ నుంచి ఇది కూనిపుచ్చుకునే లక్షణం. ఒకటి మామ అల్లుల బంధం చాలా స్ట్రాంగ్ బంధం కాబట్టి, పేరెన్షియల్ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన ఇళ్ళల్లో మేనమామని ఏమంటాం మనం, సెకండ్ ఫాదర్ అంటాం, సెకండ్ కేర్ గివర్ అంటాం. సో అలాంటి లక్షణాలతోటే మన హరీష్ రావు కూడా కేసీఆర్ గారి పట్ల, లీడర్షిప్ పట్ల కానివ్వండి, లేదా పర్సనల్గా కేసీఆర్ పట్ల కానివ్వండి, అనే అవకాశం దొరికిన ప్రతి చోట్ల తనను తాను ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకోడు. ఎక్కడ కూడా ఓన్లీ కేసీఆర్ను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాడు. అది ఎంత గొప్ప విషయాన్ని కానీ, ఎంత గొప్ప పని అని కానివ్వండి, కేసీఆర్ అనే పదం లేకుండా ఆయన ఏ ప్రెస్ మీట్లు పెట్టాడు, ఏ సభలు ఉద్దేశించి మాట్లాడాడు, ఎక్కడ కూడా ఏ విషయంలో అయినా సరే ముందు కేసీఆర్ని పెట్టి తర్వాత మాట్లాడతాడు. సో ఇంత గొప్ప లాయాలిటీ, ఇంత గొప్ప కనెక్టివిటీ, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్లనే సాధ్యమైందని నాకున్న
ఫ్రేమ్ అనాలిసిస్ లోపల చెప్పబడుతుంది. కానీ ఇక్కడ అంటే మీరు వారిని ఒకే ఊరు వారు కాబట్టి మీకు ఎక్కువ తెలిసి ఉండదు అవును, కదా. అవును. ఈయన పార్టీ పెడతాడని, రాజకీయంగా మామైన ఏమి రాజకీయాలు ఉండవు కదా అని అంటారు కదా. ఈయన ఆలోచన తీరు చూసుకున్నప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్కు భిన్నంగా వివరించే అవకాశం ఉన్నదా? లేదండి, ఇప్పుడు హరీష్ రావును మొత్తం ఈ 20-30 సంవత్సరాల కాలం నుంచి మనం చూస్తూ ఉంటే ఐ ఫాలోస్ ఎ వెరీ సీరియస్ ప్రిన్సిపల్. రాబర్ట్ గ్రీన్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు. ఎవరు? రాబర్ట్ గ్రీన్. రాబర్ట్ గ్రీన్ 48 పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ టు బికమ్ మోర్ పవర్ఫుల్ అని. దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఏంటంటే, యూ షుడ్ నాట్ షైన్ యువర్ మాస్టర్ అని, ఓవర్ షైన్ దాన్ మాస్టర్. అంటే నీ మాస్టర్ కంటే నువ్వు ఎక్కువ షైన్ కాకుండా ఉండడంలో ఒక పెద్ద పవర్ నీకు జనరేట్ అవుతుందని. సో ఈయన మాస్టర్ ఏంటి? కేసీఆర్ గారు ఈయన మాస్టర్. ఓకే, ఆయన కానీ ఓవర్ షైన్ కాకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాను ఆయన. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని రకాలైన వదంతులు కానివ్వండి, ఎన్ని రకాలైన రూమర్స్ కానివ్వండి, ఏమన్నా మాట్లాడండి, ఎప్పుడు కూడా అన్రెస్ట్ ప్రజెంట్ చేయడం కానీ, కేసీఆర్ను దాటిపోయి మాట్లాడడం కానీ, కేసీఆర్ను తులనాడడం కానీ, మీరు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడ కూడా ఏ చిన్న విషయం కూడా ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు ఎవరికి కూడా లేవు. చాలామంది పొలిటీషియన్ విషయం లోపల వాళ్ళ మాస్టర్ పట్ల రకరకాల అసంతృప్తులు వ్యక్తం చేస్తుంటారు, రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు, తర్వాత డిస్క్లైమర్ ఇస్తారు, నేను అట్లా కాదు ఇట్లా కాదని. బట్ వేరే హరీష్ రావు గురించి మాత్రం ఎప్పుడు కూడా ఇది బయటకు రాదు. బికాజ్ హీ ఫాలోస్ దట్ ప్రిన్సిపల్. హీ హ్యాస్ అ వెరీ సీరియస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈయనకి ఇంకొక గొప్పతనం ఏంటంటే హరీష్ రావుది, ఆయన ఎప్పుడు కూడా మీడియాలో సంచలనం కావాలి, మీడియాలో కనబడాలి అనే యావ కూడా ఉండదు ఆయనకు. రైట్, వాట్ ఈస్ దట్ ఈజ్ మెయిన్ స్ట్రెంగ్త్ అంటే కనెక్టింగ్ విత్ ద కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మీరు ఆయన 3 సార్లు మినిస్టర్ అయ్యాడు. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యాడు, తర్వాత ఈ లాస్ట్ 10 ఏళ్ళలో 2 సార్లు మినిస్టర్ అయ్యాడు. ఓకే, మినిస్టర్ అయినప్పుడు కూడా హీ నోస్ హీజ్ బౌండరీస్. ఆయన బౌండరీస్ సెట్ చేసుకుని ఆ బౌండరీలోనే ఆడతాడు ఆయన. ఏంటి కాన్షియన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను ఆయన వేరే రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ వేరే ఏరియాలకు సంబంధించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడం ఆయన. సో దట్ ఈజ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కార్డ్ హీ ఆల్వేస్ క్యారీస్ విత్ హిమ్ అని అనిపిస్తుంది. దాంతో ఏమవుతుంది, ఎవరికి కూడా ఆయన పట్ల ఇన్సెక్యూరిటీ ఉండదు, ఎవరికి కూడా ఆయన పట్ల మా బార్డర్స్ దాటి మా మీద డిస్టర్బ్ చేస్తుందనే ఆలోచన ఉండదు, ఎవరికి కూడా ఆయన పట్ల వ్యతిరేకత భావంతో ఆయన ఏదైనా అటాక్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు ఆయనకు. కాబట్టి ఈ బౌండరీస్లో ప్లే చేయడమే కాకుండా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గల్లీ ప్రతి వ్యక్తితోటి సత్సంబంధాలతో కలిగి ఉంటుంది. సిద్దిపేటలో ఏం టాక్ ఉంటుంది అంటే, ఫోన్ చేస్తే సార్ మాట్లాడుతున్నాయి అనే టాక్ ఉంటుంది. మా ఊళ్ళో గల్లీలో మోరీ పోవట్లేదు అని అంటే ఫోన్ చేస్తే వెంటనే 10 నిమిషాల్లో మున్సిపాలిటీ ఎవరికైనా ఉన్న వాళ్ళకి డిప్యూట్ చేసి ఆ పని జరిగేటట్టు కూడా చూస్తాడు. కాబట్టి ఎవరికైనా సరే కాల్ అవే డిస్టెన్స్ లోపల ఉండగలిగేంత చనువుని ఆయనే ప్రదర్శిస్తాడు. అదే కాన్స్టిట్యున్సీ కాని వాళ్ళు, ఓటర్ కాని వాళ్ళ పట్ల ఈయన అంతే కన్విక్ట్గా ఉంటాడా అంటే వచ్చిన డౌట్ అది. ఎందుకంటే నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను సిద్దిపేట వాస్తుని అయి ఉండొచ్చు కానీ నేను ఓటర్ కాదాడ, ఐ మీన్ హైదరాబాద్. మేము చాలాసార్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించిన ఒక సంస్థ అవసరం. పిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళకి సంబంధించిన మనం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ తరఫున స్కూళ్ళలో కాలేజీ లోపలన్నిటికీ ఒకటి కెరీర్ గైడెన్స్ ఇప్పించచ్చు, రెండోది పిల్లలకు మెంటల్ హెల్త్కి సంబంధించి అసెస్మెంట్ చేయించవచ్చు, మూడోది ఆత్మహత్యలు తగ్గించడానికి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని మనం బిల్డ్ చేసి ఒక సెటప్ని ఎస్ఐ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ఐకానిక్ వర్క్. ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ దాటిన తర్వాత దేర్ ఈజ్ నో హాస్పిటల్ ఎక్స్క్లూజివ్గా మెంటల్ హెల్త్ని అడ్రస్ చేసే హాస్పిటల్ లేదు, పెట్టలేదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ అప్రోచ్ టు ది మెంటల్ హెల్త్ ఆఫ్ ది మన స్టేట్ అని అనుకున్నాం. కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా ఎన్నిసార్లు ఎంతమందితో ట్రై చేస్తే ఆఖరికి మనకు తెలిసిన మా మిత్రుడితోటి ఆయన ఆఫీస్ పొజిషన్లో ఉంటే అప్పుడు ఆయన కలిస్తే అపాయింట్మెంట్ దొరికింది నాకు. సో వాట్ ఈస్ దట్ ఇండికేట్స్, రైట్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కానీ మేజర్గా అయితే ఆయనకు సంబంధించి. కానీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనకు ఫోన్ చేస్తే వెంటనే దొరుకుతాడు, అక్కడ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు, విషయాలు ఏవైనా సరే అప్పుడు మాట్లాడతాడు. సో గ్రౌండ్ లోపల రూట్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు కూడా ఈజీగా వెంటనే అక్కడక్కడ సాల్వ్ చేయగలిగే ఎబిలిటీ ఉంది. కాబట్టి ఆయనను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తారు. ఆయన కాన్స్టిట్యూన్సీలో తిరగకున్నా సరే ఆయనకు మెజారిటీ గెలిపిస్తాడు. అంత ట్రస్ట్ బిల్డ్ చేసింది ఆయన. ఎందుకంటే ఈ డజంట్ బిలీవ్ ఇన్ ది
సెన్సేషనలైజేషన్ కానివ్వండి, లేదు ఎక్కువసేపు మీడియాలో మాట్లాడడం కానీ, రావడం కానీ అట్లాంటి పని చేయకుండా నాకు అనిపిస్తుంది ఈ వర్క్స్ ఓన్లీ ఆన్ ద ఎవిడెన్స్ బేస్డ్ అనిపిస్తుంది. ఓకే. ఈ తరహా పనితీరును సైకాలజీలో ఏమంటారు? కొన్ని గంటలు పనిచేస్తాడు ఆయన, నిద్రపోడు. ఇరిగేషన్ రీఇంజనీరింగ్ చేసినప్పుడు నైట్ మొత్తం రివ్యూలే. అవును. ఎట్లా అంటే దీన్ని సైకాలజీలో ఏమంటారు? సి అదే సేమ్ పవర్ఫుల్ ప్రిన్సిపల్లో మనం మాట్లాడితే ఏమంటారంటే కమిట్మెంట్ టు ద ఐడియా అండ్ గివ్ యువర్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అని అంటాం. ఓ అంటే ఒక ఐడియాని తీసుకొని దానికి నీ మాంసాన్ని రక్తాన్ని మొత్తం ఇచ్చేసి ఆటోమేటిక్గా ఆ వర్కే నేను ఎలివేట్ చేస్తుంది. అండ్ లీడర్షిప్ ప్రిన్సిపల్లో కూడా అంతే. ఏంటంటే లీడర్షిప్ అనేవాడు, లీడర్షిప్లో ఉన్నవాడు, లీడర్ అనేవాడు ఎట్లుంటాడంటే యాక్సెప్ట్ ద బిగ్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్లో నువ్వు కూడా బిగ్ అయిపోతావని. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు కూడా రైట్ టైంలో, ఇంత టైంలోనే మనం డెఫినెట్గా దాన్ని ఫినిష్ చేయాలని అనుకున్నప్పుడు న్యాచురల్గా చాలా గంటలు మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎంతోమందితో చర్చించాల్సి వస్తుంది, డబ్బును దానికి మళ్లించాల్సి వస్తుంది, అందరితో కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది, క్వాలిటీ చూడాల్సి వస్తుంది. అండ్ దట్టు అది తెలంగాణకే చాలా ప్రెస్టీజియస్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిపోవడం వలన సో ఈ హాజ్ డెఫినెట్లీ గివెన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం. అండ్ కేసీఆర్ కూడా ఆయనను పూర్తి విశ్వాసంతో నమ్మిండు కాబట్టి కేసీఆర్ ఆయనకి ఇచ్చగలిగాడు. హరీష్ రావుకున్న ఇంకో గొప్పతనం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లోపల అందరూ ఆఫీసులలో కానీ వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే ఆఫీసర్లను ఈజీగా ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఆయన 2 వర్గాలుగా చిలుగొట్టేస్తారు. అంటే అది తెలియకపోవచ్చు, వర్టికల్ డివిజన్ అంటే తెలియకపోవచ్చు, కానీ హరీష్ రావు కెన్ డూ దట్. వాళ్ళకి తెలియకుండా చేసి ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎవరు బాగా తను అనుకున్న పనిని చేయగలుగుతారు, ఎవరు నేను ఐడియా ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఎవరికి ఏ ఏరియాలో ఎఫిషియన్సీ ఉంది, అది మనీని మొబిలైజ్ చేసే వాళ్ళు ఉంటారా, లేకుంటే వర్క్ ఫోర్స్ని మొబిలైజ్ చేసే వాళ్ళు ఉంటారా, లేకుంటే ఎగ్జిక్యూషన్లో బాగా చేస్తారా, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారా అనే విషయాలను ఈజీగా కనిపెట్టగలిగే తెలివితేటలు హరీష్ రావుకు ఉంది. కాబట్టి ఎక్కడ ఏ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళినా సరే దాన్ని ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ పని చేసే వాళ్ళ నుంచి ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా అయితే ఎప్పుడో ఒకసారి హార్ష్ చెప్పిన సంఘటనలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు చాలా తెలివిగా వాళ్ళను తప్పించి పనిని వాళ్ళ నుంచి దూరం చేసి వేరే అవసరమైన వాళ్ళను ఇన్స్టాల్ చేయగలిగే ఎబిలిటీ కూడా హరీష్ రావుకు చాలా విన్నత విద్య అని అంటారు. సో దట్ ఈస్ అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే ఒక పొలిటీషియన్కి ఏమేమి లక్షణాలు ఉండాలి, అంటే సక్సెస్ఫుల్గా తన అనుకున్న ఎండీవర్ను పూర్తి చేసే జర్నీ ఎట్లుండాలనేది హరీష్ రావు దగ్గర అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యున్సీ తోటే తన జీవితం నడుస్తుంది. నువ్వు ఎంత పెద్ద మినిస్టర్ కానీ లేదు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కాన్స్టిట్యున్సీని గెలిపిస్తేనే నువ్వు అక్కడ పోయి నిలబడతావు. సో ఏంటి రూట్స్ నువ్వు మర్చిపోకూడదు, రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనే విశ్వాసాన్ని చాలా బలంగా నమ్మి అదే పద్ధతి లోపల పనిచేయగలిగే వాటి లోపల హరీష్ రావు ముందుంటాడు. అందులో ఒక ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయనకు ఆఫీస్ ఉండడం, ఆఫీస్లో ప్రతి వార్డుకు సంబంధించి ప్రతి ఊరికి సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయనే సంగతి తెలుసుకోవడం, ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఆ ఊరికి సంబంధించిన డేటాను ఫీడ్ చేసి ఆ వ్యక్తికి ఎన్నిసార్లు హెల్ప్ జరిగింది, ఏమి హెల్ప్ జరిగింది, ఆ ఊరికి ఏం జరిగిందో వ్యక్తుల వారిగా సో మొత్తం డేటా ఉంటుంది ఆయన దగ్గర. ఆయన అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే హరీష్ రావు గురించి గొప్ప చెప్పాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ తర్వాత తెలంగాణకు సంబంధించి అన్ని ఊర్ల లోపల అన్ని జిల్లాల లోపల ఏ అవసరాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, వాటికి ఎట్లా తీర్చొచ్చు, అక్కడ ఏ లీడర్షిప్ ఉంది, లీడర్షిప్లో ఉన్న లొసుగులు ఏంటి, వీటికి సంబంధించి సమగ్రంగా సమాచారం ఉన్న వ్యక్తి కేసీఆర్ తర్వాత హరీష్ రావే ఉంటాడు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హరీష్ రావు. ఈ కాన్స్టాంట్లీ వర్క్స్. ఇప్పుడు ఈవెన్ ఉద్యమ కాలంలో చూడండి, మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ ఇవి కానీ ఎంతమంది ఆంధ్ర నాయకులు కూడా ఫిదా అయిపోతుంటారు ఆయన మాట్లాడితే. ఆయన ఇచ్చిన డేటా కానీ ఆ ప్రజెంటేషన్ కానీ 1-2 గంటలు మాట్లాడిన సందర్భాల్లో కూడా ఎక్కడో తొట్టుపడకుండా చాలా కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మాట్లాడుతుండే. ఎట్లా మాట్లాడగలుగుతాడు, అంత డేటా ఎట్లా వస్తుంది, ఒక పొలిటీషియన్కి అంత టైం ఎట్లా మిగులుతుంది అంటే దట్ ఈజ్ ఆల్సో ఈజ్ స్ట్రెంగ్త్. ఏంటి, ఎవరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడో వాళ్ళని ట్రాక్ చేసి ఆఫీసర్లు రిటైర్ అయ్యేవాళ్ళను వాళ్ళను కనుక్కొని వాళ్ళ నుంచి డేటా తెప్పించుకొని వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని అప్పుడు దాన్ని డెలివరీ చేస్తాడు ఆయన క్లాస్లో, అది అసెంబ్లీలో కానీ బయట కానీ. ఓకే, సో ఇంత ఎఫర్ట్ పెట్టాలంటే మనిషికి ఎంత కమిట్మెంట్ ఉండాలా, ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉండాలా, ఎంత ప్యాషనేట్గా ఎంత సీరియస్నెస్ ఉంటే తప్ప మనిషి
అన్ని రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని, అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అక్కడ ఉన్న లీడర్షిప్ క్రైసిస్ని కూడా హ్యాండిల్ చేయాలంటే ఏ అవసరాలను మనం తీర్చాలి, ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తే అక్కడ ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయి అనే ఆలోచన ఉంటే తప్ప ఇవన్నీ ఎవరికి సాధ్యం కాదు. సో అట్లాంటి ఎబిలిటీస్ తోటి హరీష్ రావు తాను షేపప్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల అలవాట్లు అని కొన్ని పుస్తకాలు, విజయం సాధించాలంటే ఇట్లా ఉండాలని కొన్ని పుస్తకాలు, రాజకీయ నాయకులు ఇట్లా కూడా ఉంటారా అని అంటే కనుక ఇవన్నీ తీసుకుంటే ఏ మానసిక నిపుణుడు చెప్పిన లేదా ఎక్స్ప్లోర్ చేసిన అంశానికి దగ్గర ఉన్నాడు ఈయన. అదే ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాను కదా, 48 ప్రిన్సిపల్స్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్ అని. దాంట్లో దాదాపుగా నేను అందులో 48 సూత్రాలు ఉంటే కేసీఆర్కు దాదాపు ఒక 20 దాకా పనిచేస్తాయి. 20 మనం ఆల్మోస్ట్ మన ఇంటర్వ్యూలో కూడా ఒక 8 నుంచి 9 దాకా డిస్కస్ చేసాం. మన హరీష్ రావు కూడా గ్యారంటీగా ఒక 10 దాకా పనిచేస్తాయి అందులో. మనం ఒక 4-5 చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. పవర్ఫుల్ పీపుల్ కావాలని అంటే మన ఎనిమీస్ ఎవరు అవుతున్నారో వాళ్ళని క్రష్ చేయాలని ఉంటుంది. అండ్ హరీష్ రావు చాలా జెంటిల్గా, చాలా స్మూత్గా, చాలా ఎఫెక్టివ్గా, చాలా స్లోగా, చాలా సటిల్గా, చాలా అండర్ కవర్ లాగా ఈ పని చేయగలుగుతుంది. మీరు చూడండి, హరీష్ రావు ఎమ్మెల్యే 6 సార్లు, అంటే ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఓకేనా? అయిన తప్ప నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలో అయినా ఎవరైనా ఒక్క క్యాండిడేట్ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అరే ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అని గుర్తు పెట్టుకునే పేరుందా సిద్దిపేటలో? లేదు. యూ నెవర్ ఫైండ్. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్న వ్యక్తినైనా సరే ఒక లీడర్గా ఎమర్జ్ అవుతుండేనంటే ఆయన ఆ లీడర్ ఏ గ్రౌండ్ స్థాయిలో ఉంటే అక్కడే ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ పెరగనీయడు. అక్కడ వాళ్ళు పెరగలేడు కూడా. ఒకటి ఈయన పెరగనీయడు, రెండోది అక్కడ పెరిగేందుకు అవకాశాలు లేని విధంగా కూడా ఈయన పనిచేస్తాడు. దేర్ ఆర్ 2 strategies ఆర్ దేర్ విత్ హరీష్ రావు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ నేను క్రష్ చేసే పనులు చేస్తాడు మనం చెప్పాము. అతని పని ద్వారా కూడా అట్లే చేస్తాడు. ఇప్పుడు సిద్దిపేట ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే రోల్ మోడల్ ఫర్ ద కాన్స్టిట్యున్సీ. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అది ఇక్కడైనా కానీ డెవలప్మెంట్ అయితే సిద్దిపేట. నిజంగానే అనిపిస్తుంది, నిజంగా ఒక పొలిటీషియన్ విల్ పవర్ ఉంటే అసలు ఎట్లా చేయొచ్చు అనడానికి సిద్దిపేట ఇస్ ది మోడల్. హౌ టోటలీ చేంజ్డ్ ఇట్స్ ఫేస్. ఓకే, సో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలిగే శక్తి హరీష్ రావుకు ఉన్నది. అట్ ద సేమ్ టైం తనకి రాబోయే థ్రెట్ ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిలో కనిపిస్తే ఆయన వ్యక్తిగా అయితే ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎదగకుండా అట్లే ఉంచగలుగుతాడు. ఇప్పుడు హరీష్ రావు స్టేటస్ ఏంది కాన్స్టిట్యున్సీలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ తోటి కూడా ఉంటుంది, ఇంతకుముందు టీడీపీ కూడా ఉండేది. ఇవన్నీ పార్టీల లోపల ఒకవేళ ఎలక్షన్ వస్తే నిలబడితే క్యాండిడేట్లను కూడా ఈయన నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద టాక్. ఇదేమి కొత్త విషయం కాకపోవచ్చు, కానీ అంటే ఈయన ఎట్లా చేయగలుగుతాడు అంటే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ప్రతి పార్టీలో ఉండే వ్యక్తులందరినీ కూడా ప్రభావితం చేయగలిగేంత స్థాయికి మనిషి ఉన్నాడు. ఒక అంశం ఇంకోటి ఏంటంటే ఈ మనిషికి సంబంధించి తను వేసే స్ట్రాటజీ, హీ డజంట్ బిలీవ్ ఇన్ ది సెన్సేషనలైజేషన్, హీ బిలీవ్స్ ఓన్లీ గ్రాస్ రూట్ వర్క్. ఓకే, సో ఎవరైనా సరే ఇఫ్ యూ రియలీ వాంట్ టు బికమ్ మోర్ సక్సెస్ఫుల్ యాజ్ అ పొలిటీషియన్ ఇన్ ద లాంగ్ రన్, నువ్వు హార్డ్ కోర్ పవర్ గ్రాబ్ పర్సనాలిటీగా ఉంటుందని చెప్తాడు ఈ ప్రిన్సిపల్ లోపల. ఈయన ఎగ్జాక్ట్లీ అదే చేస్తాడు. ఆయన హార్డ్ కోర్ పవర్ గ్రాబింగ్ పొలిటీషియన్ లాగా పనిచేయడం అనేది చాలా స్ట్రాటజిస్ట్గా, చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్ మీద పనిచేస్తాడు. దాంతో ఏమవుతుంది, పార్టీలో కానివ్వండి, పార్టీ లేని వాళ్ళు కానివ్వండి, అందరూ ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఆయన అప్రిషియేట్ చేస్తారు, అందరికీ ఆయన అంటే యాక్సెప్టెన్స్ లెవెల్స్ హై లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ అవతల వాళ్ళను ఎలిమినేట్ చేసే ప్రాసెస్, ఎలిమినేట్ అంటే చంపడం కాదు, ఎలిమినేట్ అంటే లీడర్షిప్లోంచి తప్పుకునేటట్టు చేయడం, లేదు ఆ లీడర్షిప్ అవతల ఉన్న వాళ్ళు ఈయనకు సరెండర్ కావడం, రైట్, ఇట్లా దాని దారిలోకి తెచ్చుకొని తనకి వ్యతిరేకంగా ఉండగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడం, రైట్. దీనికి సంబంధించి యాక్చువల్గా లాస్ట్ 5 years బ్యాక్ సిద్దిపేట జరిగిన వార్డ్ ఎలక్షన్స్ లోపల చాలామంది కార్పొరేట్లను బెదిరించినని అంటారు. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి విత్డ్రా అవ్వడము, ఈయనకు ఆపోజిట్ కావడము, సమ్ డిస్టర్బెన్సెస్ జరిగింది. ఓకే, ఎక్సెప్ట్ దట్ మొత్తం ఆయన జర్నీలో చూస్తే ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏది ఉండదు.
మేబీ అక్కడి నుంచి ఆయన నేర్చుకుని ఉంటాడు, ఓ దిస్ ఇస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, నేను ఇట్లా ఉండకూడదు అనుకొని తను మళ్ళీ రీడిఫైన్ చేసుకొని ఉంటాడు. ఓకే. ఓకే, సో తన పొజిషన్ను అసెప్ట్ చేసుకోవడానికి ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే యూ కెన్ బీ రూటెడ్ విత్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ రియాలిటీ తోటి నిలబడి మనం చేయాల్సిన పనిని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా మన పొజిషన్ ఎలివేట్ అవుతుంది, ఆటోమేటిక్గా మనకు రావాల్సిన లీడర్షిప్ పొజిషన్స్ అవే వస్తాయి అని ఒక లాంగ్ టర్మ్ ఆలోచనతోటి చాలా స్ట్రాటజిక్ థింకింగ్ తోటి ఈయన పనిచేస్తాడు అనిపిస్తున్నాను. మూడో అంశం. ఇంకో అంశం, ఇంకా మూడో అంశం యాక్చువల్గా ఏంటంటే ఒక లీడర్షిప్ ఈయన ఫిజికల్ అపియరెన్స్ కూడా ఇట్ హెల్ప్స్ పీపుల్. హైట్, మంచి హైట్ ఉంటుంది కదా, ఇట్స్ బిగ్ ఫ్రేమ్. సో దీంతో ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా నీకు లీడర్షిప్ రోల్ ఇస్తుంది. నువ్వు స్పెషల్గా నిన్ను గుర్తించడానికి కావాల్సిన ఏ ఎఫర్ట్ ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది ఆయనకు. దాంతో ఏమవుతుందంటే కంట్రోల్ ఆన్ ద గ్రూప్, పీపుల్ లుక్ ఎట్ యూ విత్ అడోరేషన్, అండ్ ఆల్సో నువ్వు మాట్లాడే తీరు కూడా అందరికీ వినబడేట్టుగా ఉంటుంది, అందరి యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి బై డిఫాల్ట్ 6 feet ఉన్న వాళ్ళు, టాలర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు చూడండి ఎక్కువ శాతం కామ్గా ఉంటారు, కంపోజ్డ్గా ఉంటారు, చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ హై ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా అగ్రెసివ్గా కాదు. ఎందుకనంటే వాళ్ళకి మామూలు వ్యక్తులకు సంబంధించి వీళ్ళ బాడీ లోపల న్యూరాన్ లెంత్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా రియాక్షన్ టైం అంటే ఒక సంఘటన జరిగి రియాక్ట్ కావడానికి దే టేక్ మోర్ టైం. దాంతో ఆటోమేటిక్గా వాళ్ళు కామ్ కంపోజ్గా ఉంటారు. మీరు మొత్తం 25 సంవత్సరాల ఉద్యమాలను చూడండి, చాలా తక్కువ సార్లు 1 or 2 times తప్ప ఆయన నిగ్రహాన్ని కోల్పోయి ఎదురుగోలను ఇష్టపడి తిట్టడం కానీ కొట్టడం జరగలేదు. ఒక్కసారి మనం ఢిల్లీలో జరిగిన విషయంలో ఒక ఆఫీసర్ను కొట్టిండ్రు తెలంగాణ భవన్లో, అది ఏపీ భవన్లో కొట్టిన విషయం తప్ప మీరు ఎక్కడ అట్లాంటి అసాల్ట్ చూడరు, ఎప్పుడు అట్లాంటి పద్ధతి కూడా చూడరు. నిజంగా. సో ఇది ఎట్లా రాగలుగుతుంది అని అంటే, ఒకటి మనిషి పెరిగే క్రమం లోపల మనిషికి సూపర్ ఈగో అంటాం. ఓకే, సూపర్ ఈగో ఇంకా డెవలప్మెంట్ బాగా ఉంటే ఇద్దు అనేది పర్టికులర్గా మన ఫ్రాయిడ్ చెప్పే థియరీ అనమాట. మనిషి పర్సనాలిటీ 3 రకాలుగా రిప్రజెంట్ చేస్తాడు: ఇద్దు, ఈగో, సూపర్ ఈగో. సూపర్ ఈగో ఏం చేస్తుందంటే మనుషులను మనం చుట్టుపక్కల వాతావరణంతో ఎట్లా కోఆర్డినేట్ అయ్యి ఒక బెటర్ పర్సనాలిటీకి, ఒక బెటర్ మనిషిగా ఎట్లా రూపాంతరం చేసి ఆలోచన చేయాలనేది సూపర్ ఈగో డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇద్దు అనేది ఏంటంటే ప్రైమరీ లెవెల్లో ఏదైనా సరే ఎమోషన్ తోటి రియాక్ట్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగేది ఈగో. సో ఈగో డెవలప్మెంట్ అనేది వాళ్ళ మామ దగ్గర ఉన్నప్పుడు మామను చూసి పెరుగుతున్న కాలం లోపల, కాలం అంటే ఏంది అని ఎన్నో రకరకాలైన పరిస్థితులు కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఈయన దగ్గర నుండి చూశాడు. ఎంతో మంది ఆయన కేసీఆర్ దగ్గరికి వచ్చి రకరకాలైన బెనిఫిట్స్ డిస్కషన్స్ ఎన్నో జరిగి ఉంటాయి, ఎన్నో ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతాయి, ఎన్నో రకాలైన ఛాలెంజెస్ డిస్కస్ చేసి ఉంటారు. వాటన్నిటికీ విట్నెస్ అయి ఉంటుంది కదా. ఇట్స్ లైక్ కేసీఆర్ సమక్షం ఉండడమే ఆయనకు పెద్ద యూనివర్సిటీ స్థాయి ఎడ్యుకేషన్. అది పర్టికులర్ కోర్సు ఉండకపోవచ్చు, బట్ ఆయనతో కలిసి ఉండడం, ఆయనతో కలిసి మాట్లాడడం, ఆయన చెప్పిన పనులు చేయగలడం, ఆయన చెప్పిన విషయాల్ని ఆకలింపు చేసుకొని దాన్ని దూరదృష్టితో చూడగలిగే విషయాన్ని దూదు పానిగప్ప అని ఎట్లా చూడాలనే ఆలోచనను కేసీఆర్ నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో చేసుకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ లక్ ఏంటంటే కేసీఆర్తో కలిసి పనిచేయడం. కేసీఆర్ ఆయన యాక్సెప్ట్ చేయడం. సో ఇట్లాంటి ఆలోచన ధోరణి ఉంది కాబట్టి ఆయన లీడర్షిప్ లోన్ అనేది ఒకటి బై ఫ్రేమ్ తోటి రావడం, రెండోది కేసీఆర్ దగ్గర ఉండడం, మూడోది కేసీఆర్కి ఎట్లాంటి ఆలోచన విధానం అయితే ఉందో దానిలో సమగ్రంగా ఆటోమేటిక్గా ట్రైన్ కావడం. ఈయనకు కూడా ఒక ప్యాషనేట్గా ఉంది కాబట్టి ఇప్పుడు 24 గంటల టైము మొత్తం కాన్స్టిట్యూన్స్ కోసం ఆలోచించగలిగి దానికోసం చేయగలిగేది ఉంటుంది. ఇంకో మూడో ప్రిన్సిపల్ ఏంటంటే అబ్సల్యూట్ మేనేజింగ్ ద టైం. ద పవర్ఫుల్ పీపుల్ చేసేది ఏంటంటే మేనేజింగ్ ద టైం మేకింగ్ ద మాస్టరీ ఆఫ్ టైం అని అంటాం. అంటే ఈ టైంకి నేను వస్తా అంటే ఆ టైంకి వస్తానంటారు. ఈవెన్ చాలామంది అక్కడ ఉన్న వ్యక్తులతో మనకున్న సాన్నిధ్యంతో తెలుసుకున్న విషయం అంటే ఓవర్ పీరియడ్ 20 years ఇప్పుడు ఆయనే హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎక్కడనో సిద్దిపేట అవతల ఉన్న ఒక చిన్న కోడూరైన ఊరు గ్రామం లోపల పంచాయతీ మీటింగ్ 10కి ఉందనుకోండి. వాట్ ఐ హర్డ్ ఈజ్ దట్ ఈయన హైదరాబాద్ నుంచి 9:55 వరకు అక్కడ ఉంటాడట. గమ్మత్ ఏంటంటే ఆ ఊరు నుండి చుట్టుపక్కల వాళ్ళు అప్పటికి రారట. ఒక్కోసారి ఇక్కడ నుంచి ఆయన వెళ్తాడు. ఆయన అనది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంది, మొత్తం కాన్స్టిట్యుయెన్సీ లోపల ఊర్లలో కానీ ఎవరైనా కానీ ఎవరి ఇంట్లోనా ఎవరైనా మంచి శుభకార్యం ఉన్నా సరే, గృహప్రవేశాలు ఉన్నా సరే, లేదు 21st డే ఉన్నా సరే, పిలిస్తే గ్యారంటీగా వెళ్ళగలిగేట్టుగా తన షెడ్యూల్ని అమర్చుకుంటాడు.
అండ్ కోర్స్ ఎవరి ఇంట్లో చనిపోయినా కానీ ఎవరికైనా దుఃఖం బాధ కష్టం అయినా సరే వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని కూడా అందించడానికి ఈయన పర్సనల్ కూడా ఆ లెవెల్లో పనిచేస్తాడు అనేది అక్కడ ఉన్న ప్రజల అభిమానం, ప్రజల ఆలోచన, అనుభవం కూడా. సో ఈవెన్ డ్యూరింగ్ ద కరోనా పీరియడ్లో కూడా ఈ ఎక్స్టెన్సివ్లీ హెల్ప్డ్ సో మెనీ పీపుల్. అండ్ ఆల్సో ఓసారి గవర్నమెంట్ పాలసీ కాకుండా రైతులు చనిపోయినప్పుడు కూడా ఈయన పర్సనల్ లెవెల్లో కూడా హెల్ప్ చేసిన సంఘటనలు చాలా ఉంటాయి. అందుకోసమే అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ ఈయన ఓన్ చేసుకుంటారు. సో ఈ ఇంకా ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైనా కానీ పొలిటీషియన్గా సక్సెస్ఫుల్ కావాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ద పీపుల్, రైట్, అండ్ వర్క్ ఆన్ దట్. సో అది అందరికీ తెలుస్తుంది, ప్రజల అవసరాలు ఏందో తెలుస్తుంది. కానీ ఆ అవసరాలను తీర్చే విధంగా వాళ్ళను డిజైన్ చేసుకోవడంలో వెనకని చెప్పడతాడు. కానీ ఈయన అట్లా కాదు, ప్రజల అవసరాలు తెలుసుకుంటాడు, అవసరానికి తగ్గట్టు కూడా తను నేర్చుకొని దాన్ని రీచ్ అవుట్ అవుతాడు. కాబట్టి అక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కానీ ఎక్కడ కానివ్వండి ఆయనకు మ్యాసివ్ వెల్కమ్ ఉంటుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు బికాజ్ అపోజిషన్ కాబట్టి ఆయనను వ్యతిరేకిస్తారు తప్ప యాజ్ అ పర్సన్గా, యాజ్ అ పొలిటీషియన్గా వాళ్ళు ఎవరు ఆయనను అపోజిట్ చేయరు. సో పార్టీ లైన్ కాబట్టి అపోజ్ చేస్తారేమో కానీ వేరే విషయాల్లో కూడా అపోజ్ చేయడానికి ఒక పొలిటీషియన్గా ఏ లెవెల్లో చేయొచ్చో ఆ లెవెల్లో ఆయన చేయగలుగుతాడు. కాబట్టి ఆయనకు అపోజిషన్ లీడర్లను ఎట్లయినా సరే పెరగనీయద్దు అనే ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హరీష్ రావు హూ ఈజ్ వర్కింగ్ సీరియస్లీ టు ఎమర్జ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్. ఓకే, అంటే ఈ అంశాలు ప్రధాన విషయాలు. ఆ 40లో ఇప్పుడు ఈయన 5-6 అంశాలు టచ్ అవుతున్నాడు, ప్రభావంతం వ్యక్తులను. రాజకీయ పార్టీ పెడితే కనుక అంటున్నారు కదా, కేసీఆర్ హరీష్ రావు రాజకీయ పార్టీ పెట్టవచ్చు అనే ఒక చర్చ ఉంది. పెడతారా, పెట్టే అవకాశం ఉంటుందా? ఈ ఆలోచన ఉన్నవాళ్ళు పెట్టినా కేసీఆర్ లాంటి నాయకుడి కింద పనిచేయడం వేరు, అతని ఒక వ్యవస్థ నడపడం వేరు కదా, ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ను బ్రేకప్ చేసుకొని పోయి హరీష్ రావు పార్టీ పెట్టే ఆలోచన ఉంటుందైతే నేనైతే విజువలైజ్ చేయట్లేదు. ఐ థింక్ ఈ నెవర్ హ్యాడ్ దట్ ఐడియా, ఈ నెవర్ డూ ఇట్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ మామాళ్ళ బంధం ఈజ్ వెరీ స్ట్రాంగ్, రైట్, దాన్ని బ్రేక్ చేయలేదు. ప్లస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ కూడా ఉంది, ఎందుకంటే సెకండ్ ఫాదర్ అంటే మనం మా మేనమామ ఎప్పుడైనా కానీ. ఓకే, థర్డ్ ఆయన పొలిటికల్గా రైజ్ అయిందే కేసీఆర్ వల్ల. అండ్ కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయనకు ఇవ్వాల్సిన ఎవ్రీ రెస్పెక్ట్, ఎవ్రీ పొజిషన్ అన్నీ ఇవ్వగలిగే పరిస్థితిలోనే ఆయన సిచ్యువేషన్ జర్నీ అంతా జరిగింది. కాబట్టి హరీష్ రావు తనకున్న హయ్యెస్ట్ ఇంటెన్షన్ ఏముంటుందండి ఏ పొలిటీషియన్కి అయినా కానీ, చీఫ్ మినిస్టర్ కావాలని ఉంటుంది, ఎందుకంటే. సో చీఫ్ మినిస్టర్ కావడానికి ఇప్పుడు ఈయన హరీష్ రావు ఎంత ఉంటాడు, 50 ఏళ్ళు ఉంటాడు కావచ్చు, మ్యాక్సిమం 50+ ఉంటాడు కావచ్చు. ఓకే, ఇంకా 20 ఏళ్ళ చరిత్ర ఉంది. ఓకే, 20 సంవత్సరాల కాలం లోపల అవకాశం వస్తాయి, రాకుండా ఉంటుందని నేను అనుకోను. బికాస్ ఆఫ్ హిజ్ కమిట్మెంట్ కానీ, బికాస్ ఆఫ్ హిజ్ డెడికేషన్ కానీ. నా అండర్స్టాండింగ్ ప్రకారం కేసీఆర్ని దాటిపోయి, కేసీఆర్ ఉన్నప్పుడు దాటిపోయి పార్టీ పెడతానని నేను అనుకోను. నేను ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, హీ డజంట్ వాంట్ టు ఓవర్ షైన్స్ దాన్ ద మాస్టర్. ఆయన మాస్టర్ని దాటిపోయి షైన్ కావాలనే ప్రిన్సిపల్ లోపల ఆయన ఎప్పుడు పనిచేయలేదు, ఇప్పుడున్న కాలంలో ఎప్పుడు కూడా పనిచేయడు. కాబట్టి మనం ఆయన ఇండిపెండెంట్గా కేసీఆర్ తదనంతరం ఏమైనా పార్టీ పెడితే ఎస్ ఆఫ్ కోర్స్ ఆ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది, అవకాశం ఎప్పుడు ఉంటుంది, పెట్టగలిగే అవకాశాలు కూడా వస్తాయి కావచ్చు. తీసుకుంటే అప్పుడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంది. కానీ చాలామంది డబ్బు సంపాదించడం ఎలా అనే పుస్తకం చదువుతారు. ఆ పుస్తకం రాసిన అతను కోట్లు సంపాదిస్తాడు, కానీ పుస్తకం చదివిన వాళ్ళు సంపాదించే అవకాశం ఎప్పుడు చూడలేదు. ఇట్లనే ఒక మంచి రాజకీయ నాయకుడు కావడం ఎలా అన్నదాన్ని కూడా చెప్తారేమో, కానీ ఇట్లా ప్రాక్టీస్లో ఉండాలి అనే విషయము ఎట్లా వచ్చి ఉంటుంది వీళ్ళకు? ప్రతి మనిషి తను జీవిస్తూనే పెరుగుతున్న క్రమం లోపల ఎన్నెన్నో రకాలైన అనుభవాలు వస్తాయి, ఎన్నో రకాలైన ఏమంటాం నాలెడ్జ్ వస్తుంది, ఎన్నో కొన్ని వందల మందితోటి మనం ఇంటరాక్ట్ అవుతాం, కొన్ని వందల మంది జీవిత చరిత్రలు మనకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు ప్రతి ఒక్క మనిషి ఒక విషయాన్ని గ్రాస్ప్ చేసి దీని ద్వారా వెళ్తే తప్పకుండా మనకు గ్యారంటీ సక్సెస్ ఉంటుంది అని అనిపించినప్పుడు అట్లాంటి హోల్డ్ను పట్టుకొని నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు మనకు బిజినెస్లో ఉంటారు, ప్రొఫెషన్లో ఉంటారు, మామూలు జీవితంలో చూస్తుంటారు, వ్యవసాయంలో చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే పొలిటిషియన్ లోపల మనం హరీష్ రావుని తీసుకోవచ్చు.
హరీష్ రావు బిలీడ్ ఓన్లీ వన్ థింగ్ అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ, నువ్వు ఏమైనా చేయి, ఎక్కడైనా పో, ఎంత గొప్పనిగా ఏమన్నా పదవులు చేపట్టు, కానీ కాన్షియన్స్ ఒక్కటే నన్ను కాపాడి, నన్ను నిలబెట్టి, నన్ను జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే దాన్ని చాలా ప్రగాఢంగా, చాలా స్ట్రాంగ్గా నమ్మి పనిచేస్తుందని అనిపిస్తున్నాను. అందుకోసమే ఆయన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా కనెక్షన్లో ఉంటాడు, ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటాడు, అండ్ లేకున్నా పనులను చేయించగలిగే సమర్థత ఉంటుంది. ఆఫీస్లో కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే రకంగా అందరికీ సానుకూలంగా చేస్తారు. ఆయన ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన ఎవరు వచ్చినా కానీ మార్నింగ్ అందరి ఇళ్ళకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెడతాడు. 100 మందికి ఇంట్లో ఎంతమంది వస్తే అంతమంది పెడతారు, ఎంతమంది అంతమందితో మాట్లాడతాడు, అంతమందికి సానుకూలంగా జవాబులు చెప్తాడు, అంతమందికి బ్రేక్ఫాస్ట్లు పెడతాడు, భోజనాలు కూడా పెడతాడు. సో ఇంత ఎట్లా వచ్చింది ఆయనకి ఇది? సి దట్ ఈస్ వాట్ ద పర్సనాలిటీ షేపింగ్ అంటే అదే కదా. కొందరికి పెరుగుతున్న క్రమంలోనే ఆ ప్యాషనేషన్ ఉండదనుకో, ప్యాషన్ నేను ఇది చెయ్యాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏం ఉండదు, ఓన్లీ వచ్చిన వాళ్ళను మనం ఎట్లా ఆదుకుంటాం, వచ్చిన వాళ్ళని ఎట్లా మనం హెల్ప్ చేయగలుగుతాం, ఇట్లాంటి పర్సనాలిటీ, ఇట్లాంటి నేచర్ ఉందనుకోండి, వాళ్ళు దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ది అనదర్ పవర్ఫుల్ పీపుల్ మనం 48 ప్రిన్సిపల్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే దే అది చెప్పాను కదా, కమిట్ టు ద ఐడియా అండ్ దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని. ఇది కూడా అంతే. ఇప్పుడు హరీష్ రావు గురించి అందరూ మాట్లాడే మాట ఏంటి, ఒక విషయం కనుక తనది ఇది చెయ్యాలి, ఇది అవసరం అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి దాన్ని సాధించుకొని ఆ పనిని సక్సెస్ఫుల్ చేయగలిగే సత్తా తనకుంటుంది. కాబట్టి ఒక పవర్ఫుల్ పర్సన్, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్, అది పర్సనాలిటీగా కావచ్చు, లేదు పొలిటీషియన్గా కావచ్చు, తనకు ఆ క్వాలిటీ ఉంది కాబట్టి తను అనుకున్న పనులను ఏదైనా సరే సాధించగలుగుతుంది. అట్లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనకు సిద్దిపేట లోపల మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది, తర్వాత 2 మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, తర్వాత మనకి కమిషనరేట్ ఆఫీస్ వచ్చింది, తర్వాత అన్ని రకరకాలైన మన డిగ్రీ కాలేజీకి పీజీ సెంటర్ వచ్చింది. సో ఎడ్యుకేషన్ కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఐటీ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి అన్ని రకాలుగా ఎక్స్పాండ్ చేయగలిగే ఆలోచన కలిగి ఉంది కాబట్టి, మనకు లాంగ్ టర్మ్ విజన్ ఉంది కాబట్టి వీటన్నిటిని సక్సెస్ఫుల్ చేయించగలిగే శక్తి తనకు ఉంది. ఎందుకంటే మనిషి పెరగడం ఎట్లుంటుందండి, తన అనుభవాలు, కొంచెం డిఎన్ఏ మ్యాటర్, ఎక్కువ తను చూసిన ప్రపంచం, తను చదివిన సిద్ధాంతాలు, తను నేర్చుకున్న నైపుణ్యాలు, తను ఏం కావాలనుకుంటున్నాడు, ఇవన్నీ పర్టికులర్గా కూడా చాలా స్ట్రక్చరైజ్ చేసి మనం అనాలిసిస్ చేస్తే దానికి యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ అయ్యే వ్యక్తి ఎవరంటే హరీష్ రావు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మనుషులకు ఎవరికైనా కోపం వస్తుంది, 5 మందికో 10 మందికో సమాధానం చెప్తాం, 200-300 మందికి అట్లా ప్రతిరోజు ప్రతి మనిషితో చాలా ఓపిక కావాలి కదా, సహనం ఉండాలి. ఒకసారి మనం కోపం వచ్చే తరదరాపం అని అంటారు కదా, అది ఈయన అనడుగు ఎందుకు అంటే శరీరం కూడా కోపాన్ని వ్యక్తీకరించకపోతే అది కూడా అనారోగ్యం కదా. అంటే వీళ్ళకు ఇట్లా ఈ తరహా ఆలోచనలో ఒక రాదా, లేకపోతే కనుక వచ్చిన దాన్ని ఆపుకుంటారా? లేదండి, అట్లాంటి రాక ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వచ్చినా సరే వాళ్ళకున్న హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకున్న గొప్పతనం అది కదండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎమోషన్ రాగానే ఎక్స్ప్రెస్ చేస్తారు. వీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎమోషన్ వచ్చింది వాళ్ళకి కూడా వస్తుంది, కానీ దాన్ని చాయిస్ ప్రకారం ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఎమోషన్ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మాత్రం ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎమోషన్ వచ్చింది కదా అని ఎక్కడంటే అక్కడ బల్లున వాంతి చేసుకోవడం ఉండదు. వీళ్ళు అట్లా ఉండరు, అందుకోసం వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు మా ప్రొఫెషన్లో కూడా మేము రోజు పొద్దున్నే సాయంత్రం దాకా ఎప్పుడు బాధలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, అగోని, సారోజు, చాలా డిస్టర్బ్డ్ పర్సన్సే మా దగ్గరకు వస్తారు. రైట్, మాకు కూడా ఏమనిపించదు అట్లా. ఎందుకు అనిపించదు? బికాజ్ వీఆర్ హైలీ ప్యాషనేట్ టువర్డ్స్ దట్ ప్రొఫెషన్. కాబట్టి అవతల వ్యక్తులకు హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్ చేయాలనే ఎలిమెంటే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పొలిటీషియన్స్కి మెజారిటీ పొలిటీషియన్స్ అట్లే ఉంటారు. ఇందులో హరీష్ రావుకి సంబంధించి మాత్రం అంత ప్యాషనేట్గా ప్రజలకు బెటర్మెంట్ చేయాలా, అట్లా సేవ చేస్తేనే తనకు రివార్డు. ఏంటి రివార్డు? సంతోషం రివార్డు. సో ఆ రివార్డు కంటిన్యూస్గా ప్రజల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన పనులు ఎంత వచ్చినా, ఏ టైంలో వచ్చినా రెగ్యులర్గా వాళ్ళకు సాయం చేయడం అనేది ఒక ప్యాషనేట్ ప్రపంచంలో తను ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా తనకు మంచిగా అనిపిస్తుంది. మేమే ఒక రకంగా అంతే పని చేస్తాము, కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసేది లార్జర్ వైడ్లో చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎనీ డాక్టర్ చూడండి, డాక్టర్కి ఎవరు వస్తారండి? బాధలు ఉన్న వాళ్ళు వస్తారు, కష్టాలు ఉన్న వాళ్ళు వస్తారు, విపరీతమైన మానసిక కృంగుబాటుతో ఉన్న వాళ్ళు వస్తారు,
రైట్. వీటన్నిటిని వీళ్ళు డీల్ చేస్తారు కదా. వీళ్ళు డాక్టర్స్ కూడా, ప్రొఫెషనల్స్ కూడా, ఎప్పుడు సైకాలజిస్టులు కూడా ఎప్పుడు కూడా ఎవరి పట్ల విసుకోవడం, ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించడం అనే ఆప్షనే ఉండదు. అని వాళ్ళకి రాదు కూడా నిజానికి. దే ఆర్ ఆల్ ట్రైన్డ్. బికాజ్ వాళ్ళు ఒక్కసారి ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత యూ విల్ బి ఆల్వేస్ హ్యావ్ ఏ బెటర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, దట్ యూ ఆల్వేస్ ఇన్ అ మూడ్ టు హెల్ప్ దెమ్. వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళు సంతోషపడడం, వాళ్ళు బాగుపడుతుంటే చూడడమే వీళ్ళకి ఒక రివార్డ్ సిస్టంలో పనిచేస్తుంది. అదే ఒక డోపమైన్ కిక్. కాబట్టి పొలిటీషియన్స్ కూడా వాళ్ళు అలాంటి ఆలోచన ధోరణితో ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లా సాయం చేయడం, వాళ్ళతో మాట్లాడడం అనేది ప్రోగ్రామ్ అవుతుంది, కండిషన్ అయిపోతారు. అందుకే పొలిటీషియన్కి మనుషులు లేదనుకోండి, ఎవరు లేరనుకోండి, మాట్లాడడానికి లేరు, అడగడానికి కూడా రాలేదనుకోండి, పొలిటీషియన్ బికమ్ టోటలీ యాంగ్షియస్. తన ఏమంటారు, తన స్టేట్ ఆఫ్ మైండే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి పొలిటీషియన్ యొక్క మెయిన్ వైరింగే అట్లుంటుంది. ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ విత్ ద పీపుల్, ఆల్వేస్ ప్రజలకు పని చేయడమే కారు ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ పొలిటీషియన్ లక్షణం ఏంటి? ప్రజల్ని మన దగ్గర తెచ్చుకునే విధంగా పనిచేయడం. సో ఒక్కోసారి పొలిటీషియన్లు ఏం ప్లే చేస్తారు, అవసరాలు కూడా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి వాళ్ళు పొలిటీషియన్ దగ్గర రావాలా. ఇట్స్ అనదర్ గేమ్ ప్లే. ఓకే, ఒకటేమో నాకు కష్టం ఉంది, నా లీడర్ గ్యారంటీగా నా ఈ సమస్యను సాల్వ్ చేస్తాడని చెప్పి ఎంపతితో రావడం. రెండోదేమో పొలిటీషియనే తన దగ్గరకు వచ్చేట్టు చేసుకోవడం. రైట్. మూడోది ఏంటి, ఎప్పుడు ఒక సమస్యను సృష్టిస్తూ ఉంటే ప్రజలు ఆ సమస్య గురించి ఆలోచించి మన లీడర్ అయితే సాల్వ్ చేస్తాడని చేసుకోవడం. ఇవన్నీ అందరూ చేస్తారు. కానీ ఎవరైతే ప్యాషనేట్ పొలిటీషియన్ అయితే ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకు సాయం చేయడం వల్లనే వాళ్ళకి సంతోషం వస్తుంది. కాబట్టి అలాంటి సంతోషాన్ని వెతుకునే క్రమంలో కూడా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఎ పొలిటీషియన్ తన పేరు 10 మంది మాట్లాడుకోవాలంటే తను చేసే ఉద్యోగమే అది కదా, దాని ఉద్యోగ ధర్మమే అది. సో అది దానిలో 100% ఎఫిషియన్సీ హరీష్ రావు చూపిస్తారు కావచ్చు, మిగతా వాళ్ళకు 60-70% చూపిస్తారు కావచ్చు. బట్ చూపించడం అనేది ప్రతి పొలిటీషియన్ దగ్గర ఉంటుంది. బహుశా మీరు చాలా మందిని కలిసి ఉంటారు, మీరు దేశాలు కూడా తిరిగి వచ్చారు కదా, మీరు దాదాపు అన్ని దేశాల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన లేదా మీరు పరిశీలించిన, మీరు చదివిన ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా ఉన్నదా ప్రపంచంలో? అంటే ప్రతి దేశంలో పొలిటీషియన్ ఎంతైతే అడోరేషన్తో ఉంటారో అన్ని దేశాల్లో అట్లా ఉండరు. అన్ని దేశాలు అసలు పాలిటిక్స్ ఇట్లా ఉండేవి. ఇప్పుడు మనం పొలిటీషియన్ వచ్చింది అనుకోండి, పోలమని ఒక 1000 మంది వస్తారు, 100 మంది దిగుతుంటారు. ఎందుకంటే ఏ దేశాల్లో అట్లా ఉండరు, నినాదాలు చేయడం అసలు ఉండనే ఉండదు. అసలు ప్రైమ్ మినిస్టర్ వస్తేనే ఎవరు పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏమంటారు, ప్రెసిడెంట్ రాని, ప్రైమ్ మినిస్టర్ రాని, ఏదో ప్రోటోకాల్ ఉంటుంది తప్ప వేల మంది, లక్షల మంది సంఖ్యలో వచ్చేసి ఓ గ్రేట్ జైందాబాద్, జై హింద్ అట్లా ఎవరు ఏమి అనరు. ఏ దేశంలో అయినా సరే వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రోటోకాల్ చేసుకుంటారు, అపేర్ అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ పొలిటికల్ సిస్టమ్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వింటారు, పోతారు. మన దేశంలోనే బేసికల్గా ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ లోపలే, అందులో భారతదేశం తర్వాత దానికి అనుకున్న దేశాల్లో మాత్రమే లీడర్షిప్ అడోరేషన్, లీడర్షిప్ అంటేనే ప్రాణమిచ్చుడు, ప్యాషన్, ఇవన్నీ మనకే కూడా మనకే ఉన్నాయి. వేరే దేశాల్లో నాకది ఎక్కడ కనబడలేదు బేసిక్గా. ఓకే, కానీ మన దేశంలో ఈ తరహా నాయకులు ఎక్కడ మీకు తారసపడినట్లు విన్నట్లు ఏమైనా ఉన్నదా? అంటే ఇన్ని గంటలు పనిచేయడం, ఇంతలా ఒక ఐడెంటిటీ. అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొదట్లో ఎన్టీ రామారావు ఉన్న తర్వాత మేజర్గా మనం చంద్రబాబు నాయుడు అదే లెవెల్లో పనిచేసేవాడని అంటారు. నిజండి. సో ఆయన టోటల్గా ఒక సిస్టమేటిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే సీఈఓ అని చెప్పుకునేవాడు. ఆ లెవెల్లో పనిచేశాడు కదా, రోజు 14 hours 16 hours కూడా పనిచేసేవాడు. ఆయన సీఎం తర్వాత కూడా అట్లే పనిచేసిన అంటారు. దట్ ఐ థింక్ వీ కెన్ మేక్ హిమ్ దట్ పర్సన్. సో సేమ్ బట్ మన హరీష్ రావుకు ఉన్నది ఏంటంటే ప్రజలతో ఉండగలిగే ఒక ఆత్మీయత ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు మేబీ లిటిల్ లుక్ వెరీ సీరియస్ పొలిటీషియన్ లాగా కనిపించచ్చు, కానీ మనం హరీష్ రావు దగ్గర అది కనపడదు. అని ఎవరి దగ్గరైనా వెంటనే కలిసిపోతాడు. ఆయన మినిస్టర్ కానివ్వండి, మన అందరితోటైనా ఉంటుంది. ఆయన ఎక్కడ ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి, చాలా సింపుల్గా, చాలా కామ్గా, చాలా క్లియర్గా, చాలా నార్మల్గా ఉంటుంది. ఆయన బాడీలో ఏం చేంజెస్ రాదు. నువ్వు ఓడిపోయిన తర్వాత అట్లే ఉంటుంది, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అట్లే ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఏ పొజిషన్లో అయినా కూడా ఐ థింక్ దట్ ఈస్ దేర్. అంటే ఏ వ్యక్తి అయినా సరే తను చేసే పనిని కనుక ఇంటర్నలైజ్ చేసుకుంటే రైట్, మనుషులు ఎవరైనా అట్లే ఉంటారేమో అనిపిస్తుంది.
రైట్. సో హరీష్ రావు యాజ్ అబ్సల్యూట్లీ ఐ థింక్ దాన్ని ఇంటర్నలైజ్ చేసుకున్నాడు. చేసుకొని దాన్ని నమ్మడం కూడా ఇంపార్టెంట్. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదే మన బాడీ అనుకరిస్తుంది. కాబట్టి మన బాడీలో ఏదైనా మార్పులు కనబట్లేదు అని అంటే మన బిలీఫ్ సిస్టమ్ ఈజ్ గ్రౌండెడ్ ఉందని అర్థం. మనకి ఏ వచ్చినా పదవులు వచ్చి ఏది చేసినా అది ప్రజలకు సేవ్ చేయడానికి కోసం మాత్రమే. ఆ సేవ్ చేయడం మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం దాన్ని చేయాల్సిందే అనే భావన ఎప్పుడైతే నమ్ముతారో పదవులు అనేది పెద్ద ఫరక్ ఎందుకు పడుతుందండి. కంటిన్యూస్గా మనం హెల్ప్ చేసే మోడ్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ హరీష్ రావు మేబీ ఇన్ దట్ రోల్ అనిపిస్తుంది. ఈ మొత్తం ఈయన గురించి ఇన్ని విషయాలు చెప్పారు కదా మీరు. సైకాలజీలో ఇలాంటి వాళ్ళను ఏమన్నా పేరు ఉందా ఇలాంటి వాళ్ళకు? ఇలాంటి వాళ్ళు సైకాలజీలో ఏంటంటే మామూలు జనరల్ లిటరేచర్ టర్మ్లో చెప్పచ్చు. ఎనీ పర్సన్ ఏ ప్రొఫెషన్లో ఉండండి వాళ్ళు ప్యాషనేట్గా వాళ్ళు అనుకున్న విషయాన్ని ఓన్ చేసుకొని ఇదే నా జీవన విధానం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా ఉంటారు. అది ఏ రంగమైనా కానివ్వండి. ఓకే, ఎవరైనా కావచ్చు. అయితే మనము బిగ్ 5 థియరీ అని ఒకటి ఉన్నది. దాంట్లో ఏంటంటే ఓసిన్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. అందులో 5 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓ అంటే ఓపెన్నెస్, సి అంటే కన్సెన్షన్నెస్, ఓసిన్, ఈ అంటే ఎక్స్ట్రావర్షను, రైట్, తర్వాత ఎన్ అంటే న్యూరోటిజం. ఇందులో మన హరీష్ రావుకి ఏంటంటే ఓపెన్నెస్ అనేది చాలా మోడరేట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. కానీ కన్సెన్షన్నెస్ అండ్ అగ్రియబుల్నెస్ ఈ 2 క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆయనకు. ఈ కన్సెషనెస్ అని అంటే ఏంటంటే తీసుకున్న పని పట్ల చాలా నిబద్ధతతోటి చాలా హార్డ్ వర్క్ చేసి అనుకున్న దాన్ని చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని గోల్ రీచ్ అయ్యేటట్టు చేయగలిగే ఎబిలిటీ ఆయనకు ఆ కన్సెషనెస్ బిల్డ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే పని చేసే వాళ్ళతో కానివ్వండి, పని ఎవరి ద్వారా చేయించాలనే విషయాల పట్ల కానివ్వండి, ఆ పనిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సరే కానివ్వండి, ఒక కన్సెన్సెస్ను బిల్డ్ చేస్తాడు ఆయన. బిల్డ్ చేసి ఆ పనిని అబ్సల్యూట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత అగ్రియబుల్నెస్ అంటే ఎక్కువ మందితోటి కలిసి తను చేస్తున్న పని వాళ్ళతో ఒప్పించడం కానివ్వండి, తను కూడా ఆ పనిలో నిమగ్నం అయిపోయి కలిసి చేయడంలో కానివ్వండి, ఈ మొత్తం ఓసిన్ ప్రిన్సిపల్లో ఈయనకు ఓపెన్నెస్ కంటే ఎక్కువ ఈ కన్సెన్సస్నెస్ ఒకటి ఎక్కువ ఉంది, అగ్రియబుల్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. న్యూరోటిజం అని అంటే ఏంటంటే న్యూరోటిక్ పర్సనాలిటీ అంటే హూ ఆర్ హైలీ ఎమోషనల్, హూ ఆర్ హైలీ ఏమంటారు మూడ్ చేంజెస్ వాళ్ళందరూ. అంటే వాళ్ళకు ఎప్పుడు కోపంగా ఉంటారో, ఎప్పుడు ఆవేశంగా ఉంటారో, ఎప్పుడు వాళ్ళు ఎదుగా మాట్లాడితే వాళ్ళకి తెలియదు. కానీ వేరే ఈయనకు ఈ న్యూరోటిజం అనేది చాలా చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది. అందుకోసం ఆయన చాలా కామ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా ఎమోషనల్గా స్టేబుల్గా, చాలా కంపోజ్డ్గా విషయాలన్నిటి కూడా చాలా సహోదరణంగా వివరించి చెప్పి విషయాలను అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగే ఎబిలిటీ తనకుంది. సో ఈ బిగ్ 5 థియరీలో చూసినా సరే మేజర్గా ఎక్కువ మందికి లీడర్షిప్లో ఉన్న వాళ్ళకైతే ఓపెన్నెస్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్ ఉంటుంది. కానీ ఈయనకు కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఓపెన్నెస్ అనేది తనకు సొంతంగా అభిప్రాయాలను ప్రదర్శిపెట్టి చేసే లెవెల్ ఈయన ఉండడు ఎప్పుడు. ఈ గోస్ ఆల్వేస్ విత్ ది పార్టీ లైన్. పార్టీ ఏదైతే నమ్ముతుందో, సిద్ధాంతం ఏదైతే చెప్తుందో దాని లెవెల్నే పోతాడు. కాబట్టి ఈయన సొంతంగా అభిప్రాయాలు ఏంటి అనే విషయాలకు సంబంధించి ఎవరి దగ్గర ఐడియా ఉండదు. కాబట్టి ఈయన ఓపెన్నెస్లో చాలా తక్కువనే ఉంటుంది. సో ఈ బిగ్ 5 పర్సనాలిటీ చూస్తే ఈయనకు ఉన్నది మాత్రం సి అనేది ఎక్కువ ఉంటుంది, ఏ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో ఆయన కావాల్సిన పనులు చేయించుకొని ఈజ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరీష్ రావు గురించి సాధారణంగా రాజకీయ నాయకులుగా వారు చేసే పనుల విషయంలో లేదా వారి మాటలు మనకు తెలిసినాయి. కానీ ఆ వ్యక్తి ఇలా తయారు కావడానికి ఏ లక్షణాలు ఉంటాయి, ఏమిటనే ఇత్యాది అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.